అసలు జీవితంలో ఒక ఆనందం అన్నది చూడడం అన్నది జరిగింది ఈ జగన్నాథ గట్టులో సాధన చేయడం ద్వారా. జగన్నాథ గట్టు ఏదైతే ఇక్కడ వర్క్ మొదలుపెట్టిందో ఆ బ్యాచ్లో నేను ముఖ్యమైన భూమిక నేను పోషించాను. ఇక్కడ ఏమీ లేదు, అంత చెట్లే, ఒక అడవి లాంటి ప్లేస్ అంతా. అప్పుడు ఇది కంప్లీట్ ఫారెస్ట్, ఏ దారి లేదు, ఏ రోడ్డు లేదు, ఏ వసతి లేదు, మొత్తం జంతువులు, నక్కలు ఇలాంటివన్నీ తిరుగుతున్న ప్రదేశం. నాకు బాగా గుర్తు, మార్నింగ్ 6 గంటలకి నేను మెట్లెక్కి పైకి వచ్చేవాడిని, రాత్రి 10 గంటలకి నేను మెట్లు దిగి కిందికి వెళ్ళేవాడిని. ఇది ఎలాగైనా అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని కలలు కన్న ప్రదేశం జగన్నాథ గట్టు. ఎంతో కష్టపడి, యాక్చువల్గా రోడ్లే లేవు, కరెంటు లేదు, దారి లేదు, మనుషులు వచ్చే ప్రదేశమే కాదు. అలాంటిది మన కర్నూలు జిల్లా, మహబూబ్ జిల్లా ఎస్పెషల్లీ మాస్టర్స్ అందరూ కలిపి వాళ్ళ రక్త మాంసాలు ధారపోసి నాకు తెలిసి ఎన్నో కొండలు గుట్టలు తిరిగాను. ఇక్కడ వచ్చిన ఒక ప్రత్యేక అనుభూతి, ఒక శక్తి కావచ్చు, ఒక అనుభూతి కావచ్చు, ఒక సైలెన్స్ కావచ్చు, ఎక్కడ రాలేదు. మన పత్రి సారు ఇక్కడ ఉండిపోయి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ నుండే పిరమిడ్ సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నెమళ్ళు, కుందేళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా ఒక ప్రకృతి అంత రమణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా చెప్పాలంటే 360 డిగ్రీస్ జగన్నాథ గట్టు చుట్టూతో కూడా అందమైన లొకేషన్ ఉంది ఇక్కడ. నా పేరు పరమేశ్వర్ రెడ్డి. వృత్తిరీత్యా నేను డాక్టర్ని, ఫ్యామిలీ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, ఇది మై ఏరియా ఆఫ్ ప్రాక్టీస్. నేను కర్నూలులోనే పిరమిడ్ క్లినిక్ అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో కర్నూలులో ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్గా నా ధ్యాన పరిచయం 1990వ సంవత్సరంలో జరిగింది వాస్తవానికి. ఇంటర్మీడియట్ నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు మా అన్న డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆయన నాకు ధ్యానం ఇంట్రడ్యూస్ చేశాడు. శ్వాసను గమనించాలి, ఈ సుఖాసనంలో కూర్చోవాలి, ఇలా నన్ను ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం నేర్పించింది మా అన్న. సో 93లో నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి కర్నూలు మెడికల్ కాలేజ్కి నేను ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు మా అన్న డాక్టర్ యుగంధర్ వీళ్ళు ద్వారా పత్రి సార్ని నేను వెళ్ళి కలిశాను పిరమిడ్కి. ఆ తర్వాత లైఫ్ హ్యాస్ టేకెన్ ఏ బిగ్ టర్న్. సార్ని రెగ్యులర్గా కలవడము, ధ్యానం చేయడము, ఆయన చెప్పే విషయాల్ని నేర్చుకుంటూ నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సార్తో ఇలా సాగుతుండగానే వారానికి ఒకరోజు సారు వేరే అనంతపూర్కి అటు వెళ్ళేవారు. సరిగ్గా అదే సమయంలో చంద్రశేఖర్ శర్మ గారు కర్నూలు పిరమిడ్లో ఒక 6 నెలలు ఉండేటట్టుగా అని ప్లాన్తో వచ్చారు. బట్ ఈ స్టేడ్ ఫర్ ఎ లాంగర్ టైం, 7 years 8 years అట్లా ఉన్నారు అక్కడ ఆ టైంలో. సో ఆయనతో కలిసి ప్రయాణం మొదలైంది. ఆల్మోస్ట్ రోజు మేమందరం ఆ టైంలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 17 మంది 16 మంది పిఎస్ఎస్ఎం అంతా కలిపి మొత్తం మేము టీం అంతా అంతే. సో ఈవినింగ్ అయ్యే వరకు మ్యాక్సిమం పీపుల్ మేము సార్ దగ్గర ఉండేవాళ్ళం. ఆ ఇనీషియల్ డేస్ అవి. సారు వేరే ఊర్లో అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు అలా ధ్యానం కోసం వస్తున్నారు అని చెప్పేవారు అనమాట. ఆ తర్వాత వేరే ఊర్లకు వెళ్ళడం మొదలైంది. మెడిటేషను ఎప్పుడైతే అలవాటైందో నేను మా పల్లెకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. మా విలేజ్ నాగల్దిన్నె, ఎమ్మిగ్నూరు దగ్గర ఒక గ్రామం, కర్నూలు జిల్లా. నేను వెళ్ళి అక్కడ రవిశర్మ గారని ఉండేవారు, గోవిందరావు సారు, రవిశర్మ, ఉరుకుందయ్య శెట్టి, నర్సయ్య శెట్టి. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అన్నమాట. సో వీళ్ళందరి సహకారంతో ఒక చిన్న రూమ్ తీసుకొని రెగ్యులర్గా ధ్యానం చేయించడం మొదలుపెట్టాం. ఇట్ వాజ్ ద ఫస్ట్ మెడిటేషన్
సెంటర్, ఒక విలేజ్లో. అలా ధ్యానం జరిగిన తర్వాత కొద్ది రోజులకి పత్రి సార్ మా గ్రామానికి వచ్చారు. సో దెర్ వాజ్ ఎ వెరీ బిగ్ పబ్లిక్ మీటింగ్ అది ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రామాలకు వెళ్ళడం అనేది మనసులో లేదు, కానీ నాకు తెలియకుండానే ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ అయింది. సో నేను అప్పటికి కొంత ధ్యానం చేసుకుంటూ రెగ్యులర్ మెడిటేషన్లో ఉన్నాను. సార్తో సాంగత్యము మొదలైంది కాబట్టి నాకు తెలియని ఒక ప్రేరణ, మా పల్లెకి వెళ్ళి ఒకరొకరిని మెడిటేషన్ చేయండి, ఇది హెల్త్ బెనిఫిట్స్ అని, పీస్ ఆఫ్ మైండ్ అని అన్నీ చెప్తూ, విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని, ఇవన్నీ విషయాలు చెప్తూ నేను సో స్లోలీ వీ స్టార్టెడ్ ఏ సెంటర్ దేర్ మా విలేజ్లో, గ్రామంలో. చాలాసార్లు వచ్చారు పత్రి సార్ మా విలేజ్కి, చుట్టుపక్కల గ్రామాలకి. సో శనివారం నాడు సాయంత్రానికి నేను చంద్రశేఖర్ శర్మ సారు పల్లెలకు చేరుకునేవాళ్ళం ప్రతి శనివారం. సాటర్డే సండే గ్రామాల్లోనే మా టైం అంతా. ఆ విధంగా కర్నూలు నుంచి మొదలు పెడితే అటు మంత్రాలయం వరకు ఈ బెల్ట్, నది ఒడ్డున ఉన్న బెల్ట్ మొత్తం, ఈ సంగాల, బెలగల్లు, నాగల్దిన్నె, పెద్ద కొత్తలి, చిన్న కొత్తలి, గంగవరము, మంత్రాలయము, కైరవాడి, ఇవన్నీ ఈ గ్రామాలన్నీ, ఇటువైపు గ్రామాలు, ఇవన్నీ గ్రామాలు, ఒక్కొక్క గ్రామం తర్వాత ఒకటి, ఇంకా ఒక దాదాపు ఒక 100 గ్రామాలు మేము విలేజ్కి వెళ్ళి ఉంటాం. యాక్చువల్లీ ఈ జగన్నాథ గట్టు మొట్టమొదటి బ్యాచ్ ఏదైతే ఇక్కడ వర్క్ మొదలుపెట్టిందో ఆ బ్యాచ్లో నేను ఒక ముఖ్యమైన భూమిక నేను పోషించాను. ఆ టైంలో ఇక్కడ ఏమీ లేదు, అంత చెట్లే, ఒక అడవి లాంటి ప్లేస్ అంతా, పిచ్చి మొక్కలు ఉండి, రాళ్ళు, రప్పలు, అటువంటి దాన్ని ఆ చదును చేసే క్రమం నుంచి దాన్ని ఒక మంచి షేప్కి తీసుకొచ్చేంత వరకు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను జగన్నాథ గట్టు కోసం నేను అప్పుడు వర్క్ చేశాను, 7 and 8. ఆ టైంలో నాకు బాగా గుర్తు, మార్నింగ్ 6 గంటలకి నేను మెట్లెక్కి పైకి వచ్చేవాడిని, రాత్రి 10 గంటలకి నేను మెట్లు దిగి కిందికి వెళ్ళేవాడిని. అలా 2 సంవత్సరాలు గడిపాను నేను. సో ఆ టైంలో ఉన్న టీము, మనుషులు, ఇక్కడ జరిగిన వర్కు, ఆ టెంపరీ నిర్మాణం, పిరమిడ్ రావడము, కొన్ని రెల్లుగడ్డితో వేసిన కుటీరాలు ఉండేటివి, చిన్న అకామిడేషన్స్ ఉండేటివి. ఒక 10,000 మొక్కలు వేసాము ఆ టైంలో, దాదాపు 10,000. కానీ అవి ఏవి కాలక్రమేణా వాటర్ స్కేర్సిటీ వల్ల ఏ మొక్క నిలబడలేదు. ఒక 100-150 చెట్లు మాత్రం మిగిలి ఉన్నాయి. వాటరు ఆ టైంలో జగన్నాథ గట్టు మీద బోర్లు వేసినా పడలేదు. ఆ టైంలో దాదాపు 10 బోర్లు వేసినా వాటర్ పడలేదు. చాలా ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత భూమి కింద లీజుకి తీసుకొని, కొండ కింద లీజుకి తీసుకొని, పైనుంచి కిందికి పైప్ లైన్ వేసి, అలా వీ యూస్ టు పే హెవీ ఎలక్ట్రిసిటీ బిల్స్, 30,000, 20,000 పర్ మంత్. ఇంకా 30,000 దగ్గర కరెంట్ బిల్స్ అవి వచ్చేటివి. ఆ తర్వాత వాటర్ స్కేర్సిటీ వల్ల మళ్ళీ ఇక్కడ ప్లాంటేషన్ బాగా కొంతకాలం తర్వాత దెబ్బతినింది. ఆ తర్వాత ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్, మన పిరమిడ్ మాస్టర్స్, మళ్ళీ దీన్ని వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ పత్రి సారు 2018లో సేవాదళికి మాకు అప్పచెప్పారు బాధ్యతలు. ఆ తర్వాత ఈ మియావాకి, తర్వాత ఈ 20,000 మొక్కల పైనే ప్లాంటేషన్ ఇదంతా చేయడం జరిగింది. తర్వాత రెనోవేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పిరమిడ్, తర్వాత బాత్రూమ్స్ కట్టడం జరిగింది, గోశాల ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక టెంపరీ అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకృతి ఉమామేష్. ఈ జగన్నాథ గట్టు అనే దాంతో నాకు ఉన్నంత బంధం ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక 30 సంవత్సరాల ఆధ్యాత్మిక ధ్యాన సాధన అనుభవపూర్వకమైన బంధం ఇక్కడ నాకుంది. నేను మొట్టమొదటిగా ధ్యానంలోకి 95లో వస్తే, వచ్చిన 6 నెలలకే నాకు ఈ జగన్నాథ గట్టు అన్నది పరిచయం కావడం జరిగింది. అప్పటి పరిస్థితులు లేరు. అప్పట్లో మనకు కర్నూలు పిరమిడ్ ఒక్కటే ఉండేది, ఎక్కడ పిరమిడ్స్ లేవు. మనము డీప్గా సాధన చేసుకోవాలి, ధ్యానంలో లోతుల్లోకి వెళ్ళాలి అంటే అడవుల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. అప్పుడు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళాలి, ధ్యానం చేసుకోవాలి. అలా ప్రకృతి సుందరమైన చాలా డీప్ ఫారెస్ట్ల కోసం వెతుకుతుంటే
ఆ సమయంలో నాకు మన ధ్యాన మిత్రులకి ఒక 2-3 ఉంటాం ఫ్రెండ్స్, వారికి 96లో దొరికిన ప్రదేశం ఇది. అప్పటికి ఇది కంప్లీట్ ఫారెస్ట్, ఏ దారి లేదు, ఏ రోడ్డు లేదు, ఏ వసతి లేదు, మొత్తం జంతువులు, నక్కలు ఇలాంటివన్నీ తిరుగుతున్న ప్రదేశం. ఇప్పుడు మనం జగన్నాథ గట్టు అనే ఆశ్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. నాకు గుర్తున్నంత వరకు ఇది ఆల్మోస్ట్ 2007లో మనం స్టార్ట్ చేసుకున్నాం. అంతకు ముందు వరకు ఇది ఎవరికి తెలియదు. 1-2 సార్లు పత్రి సారు మనమంతా ఇక్కడ ట్రక్కింగ్ రావడంలో పత్రి సారు కూడా రావడం జరిగింది. పత్రి సారు వచ్చినప్పుడు ఇక్కడ చాలా వైడ్ ప్లేస్, కొండపైన ఒక చాలా సుందరమైన ప్రదేశం. అంటే పౌర్ణమి రోజు వస్తే ఇది ఒక వెండి కాంతులతో నిండిపోయి ఉంటుంది, వెలుగుతో కూడిన కాంతి మనం ఎక్కడ చూడలేం. ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు చాలాసార్లు అనుకున్నాం అనమాట, ఇక్కడ ఒక పిరమిడ్ వస్తే బాగుంటుంది. చాలా సంవత్సరాలు అనుకున్నాం, కానీ ఒకరోజు సడన్గా పత్రి సార్ నేను పూణేలో ఉంటే పిలిచి ఇక్కడ రమ్మన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ మనం పిరమిడ్ శంకుస్థాపన చేద్దాం రమ్మన్నాడు. పిరమిడ్ శంకుస్థాపన చేయడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా మనం ఇక్కడ స్థలం కొద్దిగా తీసుకోవడం, ఎంతో కష్టపడి. యాక్చువల్గా రోడ్లే లేవు, కరెంటు లేదు, దారి లేదు, మనుషులు వచ్చే ప్రదేశమే కాదు. అలాంటిది మన కర్నూలు జిల్లా, మౌన జిల్లా ఎస్పెషల్లీ మాస్టర్స్ అందరూ కలిపి వాళ్ళ రక్త మాంసాలు ధారపోసి నాకు తెలిసి కొండపైకి వచ్చి అసలు ఈ కొండను సమూలంగా మార్చేసి కొన్ని వేల మొక్కలు నాటడం, ఒక సుందరమైన వనంగా తీర్చిదిద్దడం కూడా జరిగింది. కరెంటు లేకపోతే కరెంటు తెప్పించగలిగాం, వాటర్ లేకపోతే వాటర్ తెప్పించగలిగాం. మనము మన ఊర్లో, మన వీధిలో ఒక పిరమిడ్ కట్టడానికి చాలా కష్టమైన పరిస్థితులు. ఆ టైంలో ఒక కొండపైన అసలు ఏమీ లేని ప్రదేశంలో కట్టడం అన్నది అది కేవలం మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క డెడికేషన్తో మాత్రమే అయిందని అనుకోవచ్చు. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మన జగన్నాథ గట్టు పిరమిడ్ వర్క్ అంతా కూడా. ఈ మధ్య కాలంలో మళ్ళీ సెకండ్ ఫేజ్ మనం కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మనం మొదలు పెట్టుకున్నాం. చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కర్నూలులోని జగన్నాథ గట్టు మీద ఉన్నాం. జగన్నాథ గట్టు పత్రి సార్కి చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఆయన చాలా సందర్భాల్లో జగన్నాథ గట్టు గురించి ఇది నా ఆత్మ అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది బుద్ధ క్షేత్రం కాబోతుంది అని చెప్పారు ఆయన. ఇప్పుడు మనం జగన్నాథ గట్టు యొక్క వాక్ త్రూ చూద్దాం. మనం ఒక్కొక్క ప్లేస్లో మనం జగన్నాథ గట్టు మీద ఏమేమి ఉంది, ఎలా ఇది ఆవిర్భవించింది, ఎలా ఇది డెవలప్ అయింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వద్దాం. 2007 ఇయర్లో 2007లో కొంతమంది మన మెడిటేటర్స్ ఇక్కడ ఈ ప్లేస్ని లొకేట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఒక దట్టమైన ఒక అడవిలాగా ఉండింది ఆ టైంలో. అప్పటి నుంచి కూడా మేమంతా వర్క్ చేస్తూ వచ్చాము. దీన్ని 2007 తర్వాత మనము అప్లై చేసాం. సొసైటీకి ఈ ల్యాండ్ ఇవ్వండి, పిరమిడ్కి భూమి ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ని అప్పటి నుంచి మనం అడగడం జరిగింది. ఇప్పుడు ఒక కొలికి వచ్చింది ఫైల్ అది. సో ఈ నిర్మాణం మొట్టమొదట ఇక్కడ ఒక పిరమిడ్ని నిర్మించడం జరిగింది. టెంపరరీ స్ట్రక్చర్ వేయడం జరిగింది, టెంపరరీ అది. ఆ తర్వాత కొన్ని కుటీరాలు ఉండేటివి, అవి ఇప్పుడు ప్రజెంట్ లేవు. మధ్యలో కొంత యాక్టివిటీ గ్యాప్ రావడం జరిగింది. 2018లో మళ్ళీ పిరమిడ్ సేవాదళ ట్రస్ట్కి పత్రి సారు ఈ బాధ్యతలు అప్పచెప్పారు, జగన్నాథ గట్టు బాధ్యతలు అప్పచెప్పారు. సో నన్ను పాండ్రంగ శెట్టి గారిని పిలిచి ఈ బాధ్యతల్ని అప్పచెప్పారు. సో అప్పటి నుంచి మనం చేసిన యాక్టివ్ వర్క్ ఏంటంటే ముఖ్యంగా ప్లాంటేషన్ చేయమన్నారు సార్. 20,000 మొక్కల్ని వేసాం మనము ఇటువైపు చూస్తే మొత్తం ఈ 13 ఎకరాల భూమి చుట్టూతో కూడా మనము ప్లాంటేషన్ చేసాం. ఒక బార్డర్ మొత్తం ఎంటైర్ బార్డర్ అంతా కూడా ప్లాంటేషన్ జరిగింది. ముఖ్యంగా ఈ ఈస్ట్ జోన్ అంతా కూడా జపనీస్ మియావాకి టెక్నిక్ ద్వారా మేకింగ్ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. ఒక అడవిలాగా దట్టమైన ఒక అటవీ ప్రాంతాన్ని మనం డెవలప్ చేశాము. 3 సంవత్సరాల టైంలో ఇవి దాదాపు 25 నుంచి 30 అడుగుల హైట్కి పెరిగాయి. సో ఇది ఒకటి. తర్వాత మనకి వెనకాల కనిపిస్తున్న ఈ హాల్ 2010లో నిర్మించబడింది. ఇది ప్రస్తుతం ఉన్న టెంపరరీ అకామిడేషన్. ఇది అక్కడే డైనింగ్ ఇవన్నిటికీ కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ప్లేస్. ఒక 200 మెంబర్స్ కంఫర్టబుల్గా ఉండగలరు. ఇక్కడ ఒక 200 మంది, కొంతమంది పిరమిడ్లో కూడా అకామిడేట్ అవుతారు. సో ఇక్కడ పౌర్ణమి ధ్యానము, ఇలా కొంచెం మెడిటేషన్, అమావాస్య ధ్యానం అని చాలామంది వచ్చి మెడిటేషన్ చేస్తూ వస్తారు. తర్వాత నిత్యం భోజనం వసతి ఎప్పుడు కంటిన్యూస్గా అందుబాటులో ఉంది. ఇది సేవాదళ్ళు ఎప్పుడైతే అంత ముందు నుంచి కూడా మొదటి నుంచి ఉంది. సేవాదళ్ళు ముఖ్యంగా 2018లో ఎప్పుడైతే మనము టేకప్ చేసామో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి ఉండేదానికి కూడా ఇబ్బంది లేకుండా వసతి ఉంది.
రెండవది ఏంటంటే ఈ రీసెంట్గా విజయలక్ష్మి మేడం వరలక్ష్మి మేడం వారి ఆధ్వర్యంలో ఒక 20 బాత్రూములు నిర్మించడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతము వచ్చిన వాళ్ళకి ఉండేదానికి భోజన వసతికి దీనికి సాధనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. సో ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. కమింగ్ డేస్లో ఒక టెంపరీ అకామిడేషన్, ఒక జెంట్స్కి ఒక టెంపరీ అకామిడేషన్ కోసం మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్. ఇది చాలా అందమైన ప్లేస్ జగన్నాథ గట్టు అనేది. ఇక్కడ సూర్యాస్తమం, సూర్యోదయం తప్పకుండా చూడాలి. మీరు ఇప్పుడు ఒక్కసారి సైలెంట్గా గమనిస్తే పక్షుల కిలకల రావాలన్నీ కూడా మీకు వినిపిస్తాయి. ఆ ఉదయం ఆ సన్ రైజ్ టైంలో ఆ పక్షుల శబ్దాలు, ఆ ప్రశాంతత, ఆ సైలెన్స్ మనల్ని ఇన్నర్ సైలెన్స్లోకి తీసుకెళ్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, బెస్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్. యాక్చువల్గా చాలా సైలెన్స్ మెయింటైన్ అవుతుంది, లోపల సైలెన్స్ వచ్చేస్తుంది ఇక్కడికి వస్తే. తర్వాత ఎంత అందమైన సన్సెట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ నెమళ్ళు, కుందేళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా ఒక ప్రకృతి అంత రమణీయంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే 360 డిగ్రీస్ జగన్నాథ గట్టు చుట్టూతో కూడా 360 డిగ్రీస్ అందమైన లొకేషన్ ఉంది ఇక్కడ. ఈ 13 ఎకరాల భూమిలో మనం వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో కేవలం సౌత్ ప్రాంతంలో మాత్రమే, ఒక 50% ప్రాంతంలో మాత్రమే మనం నిర్మాణాలు చేసుకుంటాం. మిగతాదంతా కూడా కేవలం ఒక అడవి, అందులో అలా అక్కడక్కడ కూర్చోవడానికి, ధ్యానం చేసుకోవడానికి కంప్లీట్ ప్లాంటేషన్, ఒక అడవిలో ఉన్నట్టుగా భావన వస్తుంది. ప్లాంటేషన్ ఇప్పటికే మనం ఇప్పుడు ఈ 13 ఎకరాల్లో 5 ఎకరాల ప్లేస్ని ఆల్రెడీ ప్లాంటేషన్ చేసేసాం. అది కూడా మియావాకీ టెక్నిక్లో మేకింగ్ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనే టెక్నాలజీ, మియావాకీ టెక్నిక్ని ఉపయోగించి ఒక దట్టమైన అడవిని మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఇటువైపు అంతా కూడా అది మియావాకీ. ఇక్కడ 3 ఎకరాల వరుసగా ఇది 3 ఎకరాల భూమిని మనం మియావాకీ టెక్నిక్లో ప్లాంటేషన్ చేసేసాం. తర్వాత ఇక్కడ ముందు వైపు అంతా కూడా, ఈస్ట్ వైపు అంతా కూడా మియావాకీ టెక్నిక్లో చాలా దట్టమైన అడవి ఆల్రెడీ ఏర్పడింది. సో పత్రిసారు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చెప్పేవాడు, ఇది ఒక దట్టమైన అడవి, అడవిలో ధ్యానం చేస్తున్న సిచ్యువేషన్ క్రియేట్ కావాలి మనకు భవిష్యత్తులో అని ఎప్పుడు చెప్తూ వచ్చాడు. సో అందుకే ఈ సౌత్లో మాత్రమే నిర్మాణాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను కూర్చున్న ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పిరమిడ్ ఇక్కడ ఉందో, పిరమిడ్ వెనకాల ఇక్కడ ఇది హైట్ ఎక్కువగా ఉన్న ప్లేస్ ఇది జగన్నాథ గట్టు మీద. ఇది ఇలా కొండ ప్రాంతం ఇది. సో దీని మీద 108/108 పిరమిడ్ ఇక్కడ వస్తుంది. ఇటువైపు అంతా కూడా నిర్మాణాలు వస్తాయి. సో సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అనేది ఇక్కడికి డిక్లేర్ చేశారు కాబట్టి సారు. సో ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ వస్తాయి, అకామిడేషన్స్ వస్తాయి, సో డార్మెటరీస్ వస్తాయి. సో ఆ విధంగా ఈ ప్లేస్ని మనము నిర్మించుకోవడం జరుగుతుంది వచ్చే రోజుల్లో. ఈ చివరి నుంచి మొదలు పెట్టుకొని అలా ముందుకి ఆ చివరి వరకు దాదాపు ఒక 3.5 ఎకరాల భూమిని మియావాకీ టెక్నిక్లో మనం ప్లాంటేషన్ చేశాం. మియావాకీ అనేది ఒక జపనీస్ టెక్నిక్ అది. సో ఈ జగన్నాథ గట్టు మీద ఈ మియావాకీ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసింది నరేంద్ర గారు. ఆయన హార్టికల్చర్ ఎక్స్పర్ట్ ఆయన. సో నరేంద్ర గారు, హీఈస్ ఫ్రమ్ మై విలేజ్ నాగల్దిన్నె, అండ్ ఆయన హీఈస్ డెడికేటెడ్. అండ్ మన గ్రీన్ ప్రాజెక్ట్కి, సేవాదల్కి సంబంధించిన గ్రీన్ ప్రాజెక్ట్కి ఆయన హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ది గ్రీన్ ప్రాజెక్ట్. అండ్ ఆయన మరి నేర్చుకున్న ఆ టెక్నిక్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అంటే వాస్తవానికి ఇది అంత కొండ ప్రాంతం, ఇది రాయి, అంత జగన్నాథ గట్టు. దీన్ని ఈ మియావాకీ టెక్నిక్ చేయడానికి మేము ఏం చేసామంటే, ఇక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచి ఒక 100-200 ట్రాక్టర్ల మట్టి, ఒక్కొక్క జోన్కి అవసరమైన చోటంతా కూడా ఒక 100 ట్రాక్టర్ల మట్టి వేసుకొని, ఎరువు వేసుకొని, తర్వాత వరి పొట్టు, ఈ మూడింటిని లేయర్ బై లేయర్ వేసి ఒక స్టాండర్డ్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో యాక్చువల్గా మొక్కలు ఇక్కడ పెరగడం అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఇది రాయి కాబట్టి. ఆ బేస్ గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాటికి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఆ తర్వాత ఒక బేస్ తయారవుతుంది. ఆ మొక్కలు హైట్కి పెరుగుతాయి. అంటే ప్రతి 2 అడుగులకి ఒక పెద్ద చెట్టు, మర్రి, జువ్వి, వేప ఇట్లాంటివి పెద్ద వృక్షాలనే వేస్తాం ప్రతి 2 అడుగులకు ఒకటి. ఆ 2 అడుగులకు ఒకటి వేసినప్పుడు అది సూర్యరశ్మి వైపు ఇలా పైకి వెళ్తాయి అన్నమాట. అందుకే 3 సంవత్సరాల్లో
మన మియావాకి టెక్నిక్లో 3 సంవత్సరాల టైంలోనే దాదాపు 25 నుంచి 30 అడుగుల వరకు కూడా హైట్కి వచ్చేసాయి ప్లాంట్స్ అన్నీ కూడా. సో కాబట్టి ఈ టెక్నిక్ జపాన్లో వాడతారు, అంటే అక్కడ ఫారెస్ట్ని తయారు చేసుకోవడానికి వాడతారు. ఇప్పుడు ఇండియాలో చాలామంది చాలా ప్లేస్లో కూడా ఉపయోగిస్తున్నారు. బట్ మన పిఎస్ఎస్ఎంలో మొట్టమొదటిసారి ఇక్కడ మనం వాడాము. అండ్ నరేంద్ర గారు ఈజ్ కైండ్ ఇనఫ్, హీ విల్ గైడ్. మరి ఎక్కడ చేయాలనుకున్న మన పిఎస్ఎస్ఎంలో హీ విల్ గైడ్ ఎవ్రీబడి హూ నీడ్స్ ఇట్ తప్పకుండా. ఈ ప్లాంటేషన్ జరిగేటప్పుడు ప్రతి సంవత్సరానికి 10,000 మొక్కలు లాగా మేము చేస్తూ వచ్చాము. ఒక ఫస్ట్ ఇయర్ 5,000 ప్లాంట్స్, నెక్స్ట్ ఇయర్ 10,000, ఆ తర్వాత ఒక 10,000, మొత్తం ఓవరాల్గా దగ్గరగా అంటే 20,000 పైన 25,000 మధ్యలో, అంటే ఆల్రెడీ కొన్ని కొద్దిగా చేస్తూ వచ్చినవి నియర్లీ 21,000-22,000 ప్లాంట్స్ మొక్కలు వేయడం జరిగింది కౌంట్ చేసి మరి. సో వీటన్నిటికీ కూడా వాలంటీర్స్ వచ్చారు, మన సేవాదళ నుంచి అందరూ వచ్చి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో జరిగే ఈ డ్రైవ్లో, అంటే ప్లాంటేషన్ కోసం ఎప్పుడైతే డేట్స్ మనం డిక్లేర్ చేస్తామో ఆ రోజు వచ్చి అంత మొక్కలు నాటడము, ఇది ఒక పండగలాగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రతిసారి దగ్గర ఉండి అటెండ్ అయ్యారు, ప్లాంటేషన్కి వచ్చారు ఆయన. తర్వాత దీని మెయింటెనెన్స్ ఏంటి అంటే ప్రతి మొక్కకి డ్రిప్ పెట్టాం. ప్రతి ప్లాంట్, ఎవ్రీ ప్లాంట్ విల్ హ్యావ్ ఏ డ్రిప్ సిస్టమ్. సో కాబట్టి ఒకసారి ఫారెస్ట్ లాగా పెరిగిన తర్వాత మనం లోపలికి వెళ్ళి నీళ్ళు పట్టలేం కాబట్టి ఆ డ్రిప్ పెట్టి వదిలేస్తాము. ప్రతి మొక్క పెరిగింది. ఏదో కొన్ని పోయింటాయి కానీ బట్ 99% ఆఫ్ ది ప్లాంట్స్ అన్నీ కూడా మనం వేసినవన్నీ కూడా బాగా చక్కగా పెరిగాయి. ఇక్కడ ఏమీ డిస్టర్బ్ కాలేదు, డ్యామేజ్ కాలేదు. సో మేము అది ఫాలో అయ్యాము. మియావాకి టెక్నిక్లో ఆ ఫార్ములా వాడాము. సో దానివల్ల ఏమవుతుందంటే తక్కువ నీరు అవుతుంది, కానీ తగినంత నీరు ప్రతి మొక్కకి అందించడానికి మేము ప్లాన్ చేసాము. అది ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం జగన్నాథ గట్టు మీద ఈ టాయిలెట్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. గతంలో లాస్ట్ 10 ఇయర్స్లో మనం 8 బాత్రూమ్లు, జెంట్స్కి 4, లేడీస్కి 4 బాత్రూములు అలా ఉండేటివి టాయిలెట్స్ అంతా. తర్వాత 2023లో మరి వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం వారి ఆధ్వర్యంలో మరి ఈ టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఒక 20 బాత్రూములు ఉన్నాయి. ఒక 4 బాత్రూములు అక్కడ కూడా పిరమిడ్ ఎదురుగా కూడా 4 బాత్రూములు నిర్మించడం జరిగింది. ఇప్పటికీ ఈ ఫెసిలిటీకి ఇబ్బంది లేదు. సో ఒక 200 మంది 300 మంది వచ్చి ఉన్నా కూడా టాయిలెట్స్కి దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేదానికి కూడా ఇబ్బంది లేదు. సో దెర్ ఈజ్ ఏ గుడ్ చక్కటి బాత్రూమ్స్ నిర్మించడం జరిగింది. 2007 సంవత్సరంలో మనం ఇక్కడ మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ నిర్మాణాన్ని, మనం పిరమిడ్ నిర్మాణాన్ని చేసాము. అది 30x30 సైజ్. అది ఒక టెంపరీ స్ట్రక్చర్. అది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ స్ట్రక్చర్, ఒక టెంపరీ స్ట్రక్చర్. 2007లో ప్రతిసారి గైడ్లైన్స్ ప్రకారము చేయడం జరిగింది. ఒక ఫైబర్ షీట్ని యూజ్ చేయడం జరిగింది. అది తర్వాత ఈ చుట్టూతా ఈ వర్క్ అంతా, హార్టికల్చర్ వర్క్ అంతా కూడా మనం లాస్ట్ 2 ఇయర్స్లో చేసాము. గ్రీనరీ డెవలప్మెంట్, ఆ తర్వాత చుట్టూ స్క్వేర్ షేప్లో ఈ ప్లాంటేషన్ ఇదంతా కూడా 2 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ ముందు ఇదంతా కూడా లాస్ట్ 2 ఇయర్స్లో చేయడం జరిగింది. సార్ కూడా విజిట్ చేశారు, ప్రతిసారి కూడా బాగా ఇష్టపడ్డారు ఈ వర్క్ని. ఈ గ్రీనరీ ఇదంతా కూడా 2 ఇయర్స్ అయింది. ఆ పిరమిడ్ అప్పటి నుంచి 2007 నుంచి మనకి వాడుకలో ఉంది. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలని, తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలు. ఇక్కడ జాతర జరుగుతుంది, గ్రూప్ మెడిటేషన్స్, ఇది కంటిన్యూస్గా అప్పటి నుంచి వర్క్ జరుగుతూనే ఉంది. ప్రతి పౌర్ణమికి 3 రోజులు ధ్యానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూస్గా 3 డేస్ మెడిటేషన్ జరుగుతుంది. ప్రతి శివరాత్రి తర్వాత వచ్చే పౌర్ణమికి ఇక్కడ జాతర జరుగుతుంది. జగన్నాథ స్వామి టెంపుల్లో జాతర జరుగుతుంది. దాదాపు ఒక 5,000 మంది అప్పుడు విజిట్ చేస్తారు. ఒక 5,000-6,000 మంది ఎవ్రీడే ఉంటారు. ఒక 1 వీక్ అది జరుగుతుంది. ఆ టైంలో మనం ఇక్కడ భోజన వసతి అంతా కూడా మనమే ఏర్పాటు చేస్తాము మన ట్రస్ట్ నుంచి. సో అప్పుడు చాలామంది విజిటర్స్ వస్తారు, మెడిటేషన్ అదంతా కూడా బాగా జరుగుతూ ఉంటుంది. పత్రిసారు అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఒకసారి వచ్చారు. ఆ తర్వాత అదే మీటింగ్లో టీజీ వెంకటేష్ గారు, బీవీ రెడ్డి గారు, జగపతి బాబు గారు, సో వీళ్ళందరూ విజిట్ చేసినప్పుడు ఒక పెద్ద మెడిటేషన్ ఇదే జరిగింది. సారు ఒక్కొక్కసారి ఇక్కడ మెడిటేషన్ కండక్ట్ చేస్తూ వచ్చారు. ఒక హోల్ నైట్ అట్లా ఉండేవారు.
సో ఆ విధంగా మెడిటేషన్ జరుగుతూ వచ్చింది. చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రతిసారి కూర్చొని ఆయనే స్టేజ్ మీద ఉండి చేసిన కార్యక్రమాలు చాలా జరిగాయి ఇక్కడ. ఇప్పుడు మనం జగన్నాథ్ గట్టు మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాము. ఇది ఈ స్క్వేర్ షేప్లో ఇదంతా కూడా ఇలా కనిపిస్తున్న ఈ స్క్వేర్ ఆకారంలో మనకు మౌన ధ్యాన సాధన అనే కాన్సెప్ట్ని ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే విపස්සన వాళ్ళు ఎలాగైతే 11 రోజుల ధ్యానం లోపల ఒకసారి లోపలికి వెళ్తే 11 days తర్వాత మళ్ళీ తిరిగి బయటికి వచ్చే ఏదైతే సాధన ఆ పద్ధతిలో ఆ డిసిప్లిన్తోని మనం జగన్నాథ్ గట్టు మీద దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మౌన ధ్యాన సాధన, సైలెన్స్ మెడిటేషను 11 days. ప్రతిసారి కోరుకున్నది ఏంటంటే జగన్నాథ గట్టు సాధనా క్షేత్రం కావాలి, జగన్నాథ గట్టు సేవా క్షేత్రం కావాలి అని కోరుకున్నారు ఆయన. దిస్ ఈజ్ ది నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ పిరమిడ్ సేవాదల్. ఇక్కడ కంట్రీలోని ప్రతి జిల్లా నుంచి కూడా భవిష్యత్తులో వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది సారు కోరిక. దాన్ని మనం భవిష్యత్తులో వచ్చే రోజుల్లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. స్పెసిఫిక్గా ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఇది ఒక నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఈ 13 ఎకరాల్లో నార్త్ వెస్ట్లో ఉన్న ఈ 3.5 ఎకరాల భూమి విపස්සన వారి పద్ధతి అంటే మెథడ్ కాదు, వారి డిసిప్లిన్లో ఆ విధంగా మౌన ధ్యానం జరగాలనేది ఇక్కడ ప్రపోజల్ ఉంది. సార్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి చాలా హ్యాపీగా చెప్పారు, ఇది చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. జగన్నాథ గట్టు సాధనకు పెద్దపీట వేయాలి అనేది మా అందరి ఆలోచన. సార్ కూడా అదే కోరుకున్నారు. ఇది ఒక సాధనా క్షేత్రం కావాలి అనేది ముఖ్యంగా సార్ యొక్క ఆలోచన. దాన్ని మనం తొందరలో ఇది సాకారం అవుతుంది, మెటీరియలైజ్ అవుతుంది. ఇండివిజువల్ అకామిడేషన్స్ ఉంటాయి, ప్లానింగ్ జరుగుతోంది. సో ఒక్కొక్క మనిషి ఇంకో మనిషితో మాట్లాడుకోవడం అంటూ ఏమీ ఉండదు. సో ఆ విధంగా కంప్లీట్గా సాధనలో మునిగి ఉండేలాగా ఒక పిఎస్ఎస్ఎంలో ఒక చక్కటి ప్లేస్ని క్రియేట్ చేయాలనేది మొదటి నుంచి ఉన్న ఆలోచన. సార్ దానికి ఆమోదముద్ర వేశారు. దిస్ ఈజ్ ద ప్లేస్. ఎవరైనా ఒక 20 రోజులో 21 రోజులో నెల రోజులో 6 నెలల్లో సంవత్సరము కంప్లీట్గా సాధనకు డెడికేట్ అయ్యి సాధన చేసుకోవాలని అనుకునే వాళ్ళు దిస్ ద ప్లేస్. జగన్నాథ గట్టుకు రావాలి, రండి, సాధన చేసుకోండి. అల్టిమేట్ థింగ్ సాధన. మన గురువు మనకిచ్చింది సాధన. దాన్ని మనం చక్కగా సాధన చేసుకుంటూ పర్పస్ ఆఫ్ లైఫ్ ప్రకారం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మన జగన్నాథ గట్టు మీది గోశాలలో ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర ఒక 8 గోవులు ఉన్నాయి. ఎలాగైతే ప్రతి ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఒక గోశాల ఎట్లాగైతే ఉంటుందో ఇది 2007 నుంచి కూడా మనము ఈ గోవుల్ని మనము ఇలాగనే కంటిన్యూ చేస్తూ వచ్చాము గోశాలని. సో ఇప్పుడు కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాము. వేరే చోట ఉన్నది ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. యాక్చువల్గా ఇంకా ఒక చక్కటి గోశాల వస్తుంది. ఇంకా కొన్ని గోవుల్ని కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఈ గోవులకి అవసరమైన గ్రాసము, మెజారిటీ ఆఫ్ ది గ్రాసం మనం ఇక్కడే పండిస్తాం. సో జొన్న రూపంలోనూ చొప్ప ఇవన్నీ కూడా ప్రాంతంలో పండించుకొని సో వాటికి గ్రాసం ఇక్కడే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అది ఈ గోశాల గురించి ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా గోవుల్ని మనం పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. మన మాస్టర్స్లో ఎవరైనా సరే ఫాస్ట్గా ఎవరైనా డెవలప్ కావాలనుకుంటున్నారా? త్వరగా వాళ్ళలో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారా? ఆర్ ఎనర్జీస్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఆర్ ఇంకా ఏదైనా సరే ఆత్మజ్ఞాన పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్న వారికి ఇది బెస్ట్ పాసిబుల్ ప్లేస్. అందులో ఏదో సందేహమూ లేదు. దానికి తోడుగా మన మదర్ పిరమిడ్, కర్నూల్ పిరమిడ్ ఉన్న ప్రదేశం ఇది. మనం అందరం ఉపయోగించుకోవాలి. ఎంతగా ఉపయోగించుకుంటే మనం అంతగా డెవలప్ అవుతాం. మనకు ఎన్నో పిరమిడ్లు కట్టబడ్డాయి, అలాగే ఎన్నో ఆశ్రమాలు కట్టబడ్డాయి. అవన్నీ మనం డెవలప్ కావడానికి మన కోసం ఎన్నో కష్టాలు పడి పిరమిడ్ మాస్టర్స్ అంతా కడుతున్నారు. మనం ఉపయోగించుకుంటే సార్థకం అవుతుంది.
నా పేరు గోవిందు, మా సంగాల గ్రామం, సీబిలగల మండలం, కర్నూలు జిల్లా. గట్టు మీదకి వచ్చి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. గట్టు మీద అన్నదాన కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం రోజువారీ కార్యక్రమము. ఆవులు ఉన్నాయి, ఆవులు చూసుకోవడము, మోటార్ ఉంది, నీళ్లు పెట్టుకోవడం, మొక్కలు ఉన్నాయి చూసుకోవడం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దాదాపుగా 10 నుంచి 100 మంది దాకా భోజనాలు జరుగుతుంటాయి. ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఇక్కడ అన్నం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ సొసైటీలోకి రాకముందు ఒక అనామకుడిగా ఏమి తెలియని ఒక బావిలో కప్ప మాదిరి బతికే మేము ఇలా బహు విశాలమైన సముద్రంలో చేప మాదిరి విహరిస్తూ జీవించగలుగుతున్నాము ఈ సొసైటీ మూలంగా. దేశం నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఏ వైపు నుంచి ఈ దేశం ఎంత విస్తరించిందో అంత దూరం నుంచి కూడా, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండిపోయినారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ స్థలానికి అడుగు పెట్టిన ప్రతి క్షణమే వాళ్ళుగా ఉండకుండా వాళ్ళ స్వతహితిలోకి వెళ్ళిపోతున్నారు. స్వతసిద్ధంగానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆత్మానుభూతులకి అనుభూతులు చెందుతున్నారు. ఈ గట్టుకున్న మహత్యం ఏంటంటే ఇక్కడికి ఇప్పటికి ఎన్నో కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి, మరుగుజ్జుల కాలం నుంచి, ఫస్ట్ మానవ జన్మ అవతరించినప్పటి నుంచి ఏదైతే ఆత్మాభివృద్ధి, ఆత్మప్రబుద్ధికి, ఆత్మ స్థితిగతులు తెలుసుకోవడానికి నిమగ్నులై ఉన్నారో అన్ని వేల మంది ఇక్కడ ఇప్పటికీ తమ స్థితితో అలాగనే సిద్ధయోగులుగా ఉన్నారు. పూర్వం అగస్త్య మహర్షి ఇక్కడ కొన్ని రోజులు ధ్యానం చేసుకున్నాడు. ఆ తర్వాతనే ఇక్కడ ఆ విగ్రహం కూడా తన స్వయంభూగా వెలిసినది. దాన్ని ఎక్కడ ఎవరు ప్రతిష్ఠించలేదు. జగన్నాథ స్వామిని అది అలా స్వయంభూగా తనకు తానుగా ప్రశ్నించుకుంది కాబట్టి దానికి అంత పవర్ ఉండేది. ఇప్పటికీ ఆ పవర్ ఉంది. ఇప్పటికి కూడా సత్యలోకంకి ఇక్కడికి దారి ఉంది, కనెక్టివిటీ ఉంది అని చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. ఆ గుహల్లో ఎంతోమంది ఇప్పటికీ ధ్యానం చేసుకుంటున్నారు. ఆ శక్తుల వల్లనే ఇక్కడికి వచ్చిన ప్రతి మానవుడు చిన్న పెద్ద సీనియరా జూనియర్ అనే సంబంధం లేకుండా అంత ఆత్మ స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు. ఆ స్థితిని అంతా అనుభవిస్తున్నారు ఇప్పటికి. అందుకోసమే ఈ గట్టుకు వస్తే అంత అంత పీస్ఫుల్గా ఉంటామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఆ చెప్పడంలోనే ఉన్నదే ఈ ఆత్మోన్నతి కావాల్సిన ఇది. ఈ గట్టుకున్న స్పెషాలిటీ అది. మహత్తరమైన శక్తి క్షేత్రం ఇది, దివ్యక్షేత్రం. దీంట్లోనే ఉండడం అనేది ఒక భాగ్యం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక 3 రోజుల ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. అవేకెనింగ్ యూత్ 3 days వర్క్షాప్. ప్రకృతిలో ధ్యానం, యువతకు అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం ఈరోజు సజ్జన సంగతం చేస్తున్నాం, ప్రకృతిలో ధ్యానం చేస్తున్నాం. చాలామందికి ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన 2 రోజుల్లో ఎంతో మధురమైన అద్భుతమైన అనుభవాలు కూడా రావడం జరిగింది. అదో వాళ్ళ ఫీలింగ్స్లో, వాళ్ళ వైబ్రేషన్స్లో, వాళ్ళ ఆలోచనల్లో కూడా ఎంతో మార్పు కూడా రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ మనం రెగ్యులర్గా జరుపుకోవాలి. అసలు జగన్నాథ గట్టు ఉన్నదే మనలాంటి వారందరూ ఉపయోగించుకోవడానికి. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం దొరకడం అంత ఈజీ కాదు. మనకు చాలా ఈజీలీ యాక్సెసిబుల్గా ఉంది. అన్ని వసతులు ఉన్నాయి, హాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి, యువకులే కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని వచ్చి వినియోగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క స్నేహితులతో కలిసి వచ్చి ఇక్కడ జరుపుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం ఇక్కడ కర్నూలులో జగన్నాథ గట్టు అద్భుతమైన ధ్యాన శక్తి ఉన్న ఒక పిరమిడ్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఇక్కడ మనము పైమ యాక్టివిటీస్ని అరేంజ్ చేసుకున్నాము. సో ఇక్కడ మెడిటేషన్ కూర్చోగానే ఆలోచన రహిత స్థితికి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. అండ్ నేచర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో నేచర్తో టైం స్పెండ్ చేయడం, ఎస్పెషల్లీ సన్సెట్ వ్యూ అయితే చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు మనం సిటీలో కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి, బట్ ఇక్కడ కూర్చోగానే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతున్నాం. సో అంత అద్భుతంగా ధ్యానం అనేది ఇక్కడ కుదురుతుంది. చాలా శక్తివంతమైన అత్యుత్తమైన ధ్యానానికి ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రకృతితో వాళ్ళ ఒక టైంని స్పెండ్ చేయాలి. అండ్ ఇలా చేయడం వల్ల మనకి ఎంతో ఎక్కువ
తొందరగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. అలాగే ఎక్కువ మంది యంగ్స్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ట్రెక్కింగ్ చేయొచ్చు, నేచర్తో టైం స్పెండ్ చేయొచ్చు, ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. సో ఇలా ఎన్నో యాక్టివిటీస్ ఇలా చేయొచ్చు. ఇక్కడ జగన్నాథ గట్టు పైన మనకు చాలా అద్భుతమైన పిరమిడ్ ఉంది. ఇది పిరమిడ్ సేవాదల్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. సో హెడ్ క్వార్టర్స్లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయంటే సేవాదల్ ఒక ట్రైనింగ్ యాక్టివిటీస్ కూడా ఫ్యూచర్లో జరిగిపోతున్నాయి. అండ్ అన్నదానం ప్రతి నిత్యం అన్నదానం అనేది చాలా అద్భుతంగా ఉంది. మనకు ఉండడానికి కూడా ఒక అద్భుతమైన పెద్ద హాలు, వసతి గృహం అంతా ఉంది. ఎవరైనా ధ్యానం చేసుకోవాలి, సాధన చేయాలంటే ప్రతి ఒక్కరు ఇక్కడ రావచ్చు. ఈ ఒక మన పిరమిడ్ సేవాదల్ మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉంటూ ధ్యాన సాధన చేస్తూ సేవా కార్యక్రమం ఎలా చేయాలనేది కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండే మాస్టర్స్ కానీ, ఎస్పెషల్లీ పరమేశ్వర్ రావు సార్ కానీ అండ్ ప్రసాద్ సార్ కానీ చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విషయాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క మాస్టర్సు ఈ యొక్క పిరమిడ్ సేవాదల్ హెడ్ క్వార్టర్స్ అయిన జగన్నాథ గట్టుకి రావాలి, వచ్చి ఈ యొక్క ఫెసిలిటీస్ని అంతా యూటిలైజ్ చేసుకోవాలి, పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు స్నేహ. నేను పలంనేరు నుంచి వచ్చాను. కరెంట్లీ నేను బెంగళూరులో వర్క్ చేస్తాను. సో ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వస్తున్నాను త్రూ పైమా అనమాట. పైమా తరపున ఒక అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఆ ఈవెంట్కి వస్తున్నాము. పిరమిడ్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఉన్న పిరమిడ్ చాలా 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 బాగుంది అండ్ వెరీ ఎనర్జెటిక్. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ పిరమిడ్లో ధ్యానం చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ ప్రసాద్ సార్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అండ్ ఆల్సో సార్ వాళ్ళు ప్రతి ఫుడ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా బాగా నచ్చింది. చాలా ప్రేమతో వడ్డిస్తున్నారు. అలానే సేవ అంటే ఎలా, ఏం చేయాలి, ఎలా ఉంటుంది, మనకు ఎంత డీటెయిల్గా ప్రాక్టికల్గా చేపిస్తున్నారు అంటే చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు. ఆ ప్రతి సేవలో ఒక ప్రేమతత్వం చూస్తున్నాము. ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. సేవ అంటే జస్ట్ ఏదో వచ్చామా, చేసామా, వడ్డిచ్చామా, వెళ్ళిపోయామా అని కాకుండా దాంతో ప్రేమ ఉంటుంది అనేసి ఎంతో నేర్చుకున్నాను. అలానే ఇక్కడ చిన్న ట్రెక్కింగ్కి వెళ్ళాము గట్టు పైన. సో ఆ గట్టు పైన ఎంతో అద్భుతంగా ఉంది. పొద్దున సైలెన్స్ మెడిటేషన్ చేశామన్నమాట. ప్రకృతిలో జస్ట్ చూస్తూ అలా ఉన్నప్పుడు మనలో చేంజెస్ ఎంత అద్భుతంగా వస్తుందో, ఎంత త్వరగా హీల్ అవుతుందో ఈ ప్రదేశానికి వచ్చాకే నాకు అర్థమైంది. 3 hours కంటిన్యూస్గా సైలెన్స్ మెడిటేషన్ చేశాము. అలానే కొంచెంసేపు సన్సెట్ ఎంజాయ్ చేశాము. చాలా అద్భుతంగా ఉంది సన్సెట్. నేనైతే మోస్ట్లీ ఏ సిటీలో మనకు సన్సెట్ దొరకదు. సో నేచర్ ఎనర్జీ థింగ్స్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్ నుంచి మనకు తెలుసు ఎనర్జీ రిసీవ్ చేసుకోవచ్చు అని, బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ వచ్చి ఇక్కడికి వచ్చాకే చేశాను. చాలా అద్భుతంగా ఉంది. ట్రెక్కింగ్ కానీ అలానే మెడిటేషన్ కానీ, ఫుల్ మూన్ డే రోజు వచ్చాము. సో నైట్ అంతా మెడిటేషన్ కూడా చేశాము. సో అది కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క క్లాస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. అలానే ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా అద్భుతంగా మిమ్మల్ని మీరు మళ్ళీ కొత్తగా చేంజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 2007లో ఈ భూమి ప్రభుత్వ భూమి ఇది. ఈ ల్యాండ్ కోసమని అప్పుడు మనం అప్లై చేసాం. దాదాపు 10 సంవత్సరాలు ఫైలు అది అలాగా రికార్డ్స్లో పడిపోయింది. ఒక మంచి స్థితికే తీసుకెళ్ళడం జరిగింది, కానీ ఇట్ వాజ్ రికమెండెడ్ ఫ్రమ్ కర్నూలు కలెక్టర్ టు ది CCLA. ఆ తర్వాత అలా అది ఉండిపోయింది. ఆ తర్వాత ఈ భూమిని సేవాదల్ ట్రస్ట్ పేరు మీదకి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసాం. కొత్తగా అప్లై చేయడం జరిగింది 2022లో. 22 నుంచి 24 ఫిబ్రవరి సరిగ్గా 2 సంవత్సరాల వ్యవధిలో దూపాడు గ్రామ పంచాయతీ దగ్గర నుంచి కల్లూరు MRO ఆఫీసు, కర్నూలు కలెక్టర్ ఆఫీసు, CCLA, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ మినిస్ట్రీ, ముఖ్యమంత్రి కార్యాలయం, అన్ని అప్రూవల్స్ క్లియర్ అయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఒక క్యాబినెట్లో పెట్టాల్సి ఉంది. కొద్ది రోజుల్లో అది కూడా మెటీరియలైజ్ అయిపోతుంది. సో ఒక సిస్టమేటిక్గా ఈ ఫైల్ని మూవ్ చేయడానికి దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఇది మనం సేవాదల్ ట్రస్ట్ భూమిని రిక్వెస్ట్ చేయడము, వాళ్ళ అంతా కూడా ఒక అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి. సో ఒకే ఒక స్టెప్ మిగులు ఉంది, అది క్యాబినెట్లో పెట్టాల్సి ఉంది. తొందరలో అది కూడా క్లియర్ అయిపోతుంది, మెటీరియలైజ్ అయిపోతుంది. సేవాదల్కి
ఈ వర్క్ అప్పచెప్పిన తర్వాత ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఇక్కడ ప్లాంటేషన్ ఇన్ని వేల మొక్కలకి అవసరమైన 3 బోర్లు పడ్డాయి. వాటర్ 1.5 ఇంచ్ ఒకటి, 2.5 ఇంచులు ఒకటి, 3.5 ఇంచులు ఒకటి, పుష్కలమైన నీళ్లు పడ్డాయి. 2018లో మనకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత చక్కటి వాటర్ ఫెసిలిటీ, డ్రిప్ పెడితే 100 ఎకరాలకు వచ్చేంత డ్రిప్ ఉంది. అంటే అన్ని నీళ్లు పడ్డాయి. ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ ఈ క్షేత్రం వృద్ధి చెందడానికి వాటర్ లేకపోతే ఏమీ ఉండదు. సో వీ హ్యావ్ సఫిషియెంట్ వాటర్ హియర్. అందుకే ఇన్ని ఎకరాలలో ఇంత అడవి పెంచినా కూడా పుష్కలంగా ఉంది వాటర్. ఆ తర్వాత దీన్ని జగన్నాథ గట్టుని ఒక పక్క సాధనా క్షేత్రంగా తయారు కావాలి అనేది ఆయన కోరిక. పత్రిసారి యొక్క విజన్ని, పత్రిసారి యొక్క వర్క్ని, పత్రిసారి యొక్క జీవనాన్ని, వారి యొక్క విజన్ని అర్థం చేసుకొని ఇప్పుడు జరుగుతున్న సేవాదల్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ని, సమాజానికి మనం చేయబోతున్న సేవని, సమాజంలో మనం ఎటువంటి మార్పుని తీసుకురాబోతున్నాం అన్న విషయాన్ని అర్థం చేసుకొని గ్రామ స్థాయి దగ్గర నుంచి పై వరకు ఎంతోమంది అధికారులు, ఎంతోమంది రాజకీయ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఎంతో సహాయ సహకారాలు అందించారు. దీన్ని పాజిటివ్గా చేశారు భూమి అప్రూవల్ కోసం. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. దే హెల్ప్డ్ ఫర్ ది ఆర్గనైజేషన్. సొసైటీకి ఎంతో అవసరమైన పనికి పెద్దలందరూ కూడా సహాయం అందించారు, వారి యొక్క సపోర్ట్ని అందించారు. ఇది సమాజానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఒక మంచి జరగబోతుంది దీనివల్ల అనే విషయం వాళ్ళు అందరూ కూడా గుర్తించి ఈ భూమి రావడానికి ఎంతో సహాయం చేశారు, ఎంతో సపోర్ట్ చేశారు. ప్రభుత్వం పెద్దలకి, అధికారులందరికీ నేను సేవాదళ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగన్నాథ గట్టుని నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పారు. ప్రస్తుతం మన వంతు దీన్ని డెవలప్ చేయడం. ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ రావాలి, ఇక్కడ అకామిడేషన్స్ రావాలి, ప్రస్తుతానికి టెంపరీ అకామిడేషన్స్. ఆ తర్వాత దీని యొక్క ఈ డెవలప్మెంటు, తర్వాత బ్రోచర్స్, పిల్లల్ని రీచ్ అవ్వడానికి గ్రీనరీ ప్రాజెక్టు. సో ఇలా ఒక్కొక్కటి డెవలప్ చేసుకునేదానికి సో ఎంతో ఆర్థిక వనరులు అవసరం ఉంది మనకి. కాబట్టి ఆయన విజన్ని మనం నిలబెట్టడానికి, ఆయన కోరుకున్నది ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరము కలిసి పనిచేద్దాం, మనం అందరం కలిసి కంట్రిబ్యూట్ చేద్దాం. దీనికి ఎంతో ఆర్థిక వనరులు అవసరం అవుతుంది. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి కంట్రిబ్యూషను దీనికి చేయవలసిందిగా కోరుకుంటున్నాను.